వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టుకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి 2వ తారీఖు వరకే ఉంటుంది. ఇది మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అప్లికేషన్ పెట్టే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తుందండి. దానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి, వాళ్ళ కేటగిరీకి బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీసీ కానీ, బీసీడీ కానీ, ఈ కానీ అవి వరకే చూసుకుంటున్నారు. అవి వరకే చూసుకొని మా కేటగిరీకి లేవు అనుకుంటున్నారు. కానీ మీరు ఆ పోస్ట్కి అప్లై చేస్తే జనరల్లో కూడా కాంపిటీషన్ ఇస్తారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. అంటే మీ కేటగిరీయే కాదు, జనరల్ కేటగిరీ, ఓసీ కేటగిరీ పోస్టులకు కూడా మీరు ఎలిజిబులే. మార్క్స్ మంచిగా తెచ్చుకుంటే మెరిట్ ప్రకారం దాంట్లో కూడా మీరు సెలక్షన్ కావచ్చు. అదొకటి ఎక్కువ మంది స్టూడెంట్స్ డ్రాప్ అవటానికి కారణం. సెకండ్ పాయింట్ ఏంటంటే, అప్లికేషన్ నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నారు. వీళ్ళు 800 తీసుకొని వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత జూనియర్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసి 2-3 డిస్ట్రిక్ట్స్, 4 డిస్ట్రిక్ట్స్, 5 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. లాస్ట్కి వెళ్ళిన తర్వాత అమౌంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి అది 800 రూపీస్ చూపిస్తుంది అనుకోండి. మీరు 4 డిస్ట్రిక్ట్స్ అప్లై చేస్తే 3200 చిల్లర చూపిస్తుంది. అంటే ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే అంతా ఇంటూ 800 చూపిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐ థింక్ 400 అలా చూస్తుంది అనుకుంటా. ఇది ఒక మెయిన్ రీజన్. అక్కడ డ్రాప్ అవుతున్నారు అమౌంట్ విషయంలో. దీనికి ఏం అప్లై చేస్తాంలే, ఆల్రెడీ ఫస్ట్ది గుర్తు తెచ్చుకొని మన కేటగిరీకి కూడా తక్కువగా ఉన్నాయి, ఇక్కడ చూపిస్తేనేమో పేమెంట్ చాలా చూపిస్తుంది, అవసరం లేదులే అని అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర డ్రాప్ అవుతున్నారు. ఇలా డ్రాప్ అవటం వల్ల ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకు ఒక పాజిటివ్ అయింది. తక్కువ మంది అప్లై చేస్తుండటంతో కాంపిటీషన్ తగ్గడానికి అవకాశం ఉందన్నమాట. ఇది ఒక మేజర్ ఫైండింగ్ నేను ఫైండ్ చేసింది. నెట్ సెంటర్స్ దగ్గర జరిగిన వాతావరణాన్ని మన స్టూడెంట్స్ కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పిన తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది. ఇంకా ఒక 2 రోజులు టైం ఉంది కాబట్టి ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో, ఇంతకుముందు ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళు అప్లై చేయకపోతే మాత్రం చేసుకుంటే మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ కూడా, అప్లికేషన్ ఫైలింగ్స్ కూడా చాలా తక్కువగా రావడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట మనకి. ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.